హలో ఎవ్రీవన్, రైట్ నౌ నేను పూణేలో ఉన్నాను అండ్ ఈరోజు మనతో పాటు ఉంది న్యూ టాటా పంచ్, అది కూడా సిఎన్జి ఆటోమేటిక్ వేరియంట్. ఆల్రెడీ ఈ న్యూ టాటా పంచ్ మెయిన్ హైలైట్స్ కవర్ చేస్తూ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేయడం అయితే జరిగింది. కానీ ఈరోజు ఈ వీడియోలో ఈ సిఎన్జి ఆటోమేటిక్ రియల్ వరల్డ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, అలాగే దీని స్పెషాలిటీ ఏంటి అనేది చెప్పబోతున్నాను. అంతేకాదు న్యూ టాటా పంచ్లో టాటా కంపెనీ కొత్తగా మోస్ట్ పవర్ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. సో నేను దాన్ని కూడా డ్రైవ్ చేయబోతున్నాను. సో ఈ రెండు వేరియంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ టాటా పంచ్ సిఎన్జి ఆటోమేటిక్. యూజువలీ సిఎన్జి కార్స్ అంటే మనకు బూట్ స్పేస్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ న్యూ టాటా పంచ్ దానికి డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కార్లో వచ్చేసరికి ట్విన్ సిలిండర్స్ ఇచ్చారు, అంటే 2 సిఎన్జి సిలిండర్స్ ఇచ్చారు. బట్ అవి ఉన్నా కూడా మనకి 210 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఉపయోగపడే విషయం. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మనకి బూట్ స్పేస్లో మొత్తం సిలిండరే ఉందనుకోండి, లగేజ్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. కానీ ఇక్కడ మీరు చూస్తే మా సూట్ కేస్ కానీ లేకపోతే బ్యాగ్ కానీ ఈజీగా ప్లేస్ చేయగలిగాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా ఒక బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు. సో బూట్ స్పేస్ పరంగా ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు మరీ ఎక్కువ బూట్ స్పేస్ కావాలి అనుకుంటే మనము పెట్రోల్కి వెళ్ళాల్సిందే. అప్పుడు మీకు మోర్ దాన్ 366 లీటర్స్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది. సిఎన్జి సిలిండర్స్ కెపాసిటీ 11.6 kg అండ్ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్స్. స్పేర్ వీల్ ఇవ్వలేదు అనుకోద్దండి, అండర్ బాడీ ప్రొవైడ్ చేశారు. దీంట్లో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది పెట్రోల్తో పాటు సిఎన్జితో కూడా వర్క్ అవుతుంది. అండ్ పెట్రోల్కి సిఎన్జికి క్లియర్గా మనకి పవర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సిఎన్జిలో వచ్చేసరికి 73.4 HP ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 103 Nm టార్క్ని ఇస్తుంది. అదే మీరు పెట్రోల్లో నడిపితే ఈ కార్ని అప్పుడు వచ్చేసరికి మీకు 87.8 HP పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 115 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాగైతే మనకి ఈ పేపర్ మీద పవర్ అండ్ టార్క్ డిఫరెన్స్ ఉందో, నడిపేటప్పుడు కూడా మీరు ఎగ్జాక్ట్గా పెట్రోల్కి సిఎన్జికి ఆ పవర్ డిఫరెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు. నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది సిఎన్జి ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్, అది కూడా అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ అనమాట. సో బేసిక్గా న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్కి అలాగే టర్బో పెట్రోల్, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న సిఎన్జికి ఫీచర్స్ పరంగా ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అంటే మనకి ఆ రెండు ఇంజన్స్ ఉన్న కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ సిఎన్జి టాప్ ఎండ్ వేరియంట్లో కూడా ఉంటాయి. నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకునే ముందు ఒక విషయం మీతో నేను హానెస్ట్గా చెప్పాలి. నేను జనరల్గా సిఎన్జి కార్స్కి పెద్ద ఫ్యాన్ అయితే కాదు. ఎందుకంటే నేను కార్స్ ఎప్పుడు తీసుకున్నా ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలని కోరుకుంటాను. సో నాలాగా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకైతే ఈ సిఎన్జి కార్ అనేది ఈ సిఎన్జి టాటా పంచ్ అనేది అస్సలు సెట్ అవ్వదు. అలా కాదు, నేను ఎక్కువగా సిటీ కండిషన్స్లో డ్రైవ్ చేస్తుంటాను, మైలేజ్ అనేది నాకు బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సిఎన్జి బాగా సెట్ అవుతుంది. సీటింగ్ పొజిషన్ అండ్ విజిబిలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీకు పూర్తిగా కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్ ఉంటుంది. పేరుకే చిన్న ఎస్యూవీ కానీ మీరు కూర్చోగానే ఏదో బిగ్ ఎస్యూవీని నడుపుతున్న ఫీల్ అయితే కలుగుతుంది. బానెట్ కానీ రోడ్ కానీ క్లియర్గా మీకు కనపడుతుంది. అలాగే టాటా ఈ కొత్త పంచ్లో మనకి ఈ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఫీచర్ కూడా ప్రొవైడ్ చేసింది. అలాగే సీట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సీట్స్ మొత్తం కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. బోత్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్తో పాటు వెనకాల కూర్చునే ప్యాసింజర్స్ కోసం కూడా రియర్ సీట్ని కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఈ అండర్ థై సపోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఈ సీట్స్ మీకు చాలా కంఫర్టబుల్ ఫీల్ అయితే ఇస్తుంది. లో స్పీడ్స్లో ఇంజన్ రిఫైన్మెంట్ పరంగా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఆబ్వియస్లీ ఇది 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి మీరు ఎక్కువగా హార్డ్ యాక్సిలరేషన్ ఇచ్చినా లేదా హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు మీకు ఇంజన్ నాయిస్ అనేది క్లియర్గా క్యాబిన్లోకి వినపడుతుంది.
ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఇందాకే చెప్పాను కదా, మీరు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగని చెప్పి కూడా చాలా ఘోరంగా ఉంది అని కూడా నేను చెప్పను. సిటీ కండిషన్స్లో వరకు మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడా ప్రాబ్లం అనిపించదు. ఈవెన్ కార్ కూడా చాలా స్మూత్గా ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే మీరు సెకండ్ టు థర్డ్ టు ఫోర్త్ ఇలా గేర్స్ మార్చుకోవాలి వెంటనే, లేదా నేను ఓవర్టేక్ చేయాలి అనిపించినప్పుడు మాత్రమే మనకి ఈ సిఎన్జి మోడ్లో అంత పర్ఫార్మెన్స్ అయితే మీకు ఉండదు. సిఎన్జి మోడ్ గురించి కూడా ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ కార్ని మనము స్టార్టింగ్లోనే సిఎన్జి మోడ్లో పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్లో మీరు పెట్రోల్లో పెట్టుకొని మళ్ళీ సిఎన్జిలోకి మార్చుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుండే మీరు సిఎన్జి మోడ్లో పెట్టుకొని కార్ని స్టార్ట్ చేయొచ్చు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు సిఎన్జి నుండి పెట్రోల్కి, పెట్రోల్ నుండి సిఎన్జికి స్విచ్ అయ్యేటప్పుడు కూడా ఎలాంటి జర్క్ కానీ ల్యాగ్ కానీ అస్సలు లేదు. దీనికోసం కూడా టాటా చాలా ఎఫర్టే పెట్టిందని చెప్పాలి. అండ్ వీళ్ళు సింగిల్ ఇంజన్ కంట్రోల్ యూనిట్ యూస్ చేశారు. అంటే మళ్ళీ సపరేట్గా లేకోకుండా ఒక కేవలం సింగిల్ ఇంజన్ కంట్రోల్ యూనిట్తోనే మనం ఎఫెక్టివ్గా సిఎన్జి టు పెట్రోల్, పెట్రోల్ టు సిఎన్జి మనం స్విచ్ చేసుకోవచ్చు. టాటా సిఎన్జి సిలిండర్ సేఫ్టీ మీద స్పెషల్ కేర్ తీసుకుంది. దీంట్లో థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ ఉంది. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మంటలు వచ్చే సిట్యువేషన్ ఉంటే ఆటోమేటిక్గా సిఎన్జి సప్లై కట్ అవుతుంది. అలాగే సిలిండర్లో ఉన్న గ్యాస్ని స్పెషల్ నాజిల్ ద్వారా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది. ఇంకా సిఎన్జి గ్యాస్ లీక్ అయితే ఆటోమేటిక్గా పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. అలాగే సిఎన్జి గ్యాస్ లో లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. దీంట్లో 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉంది, దట్ ఈజ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. ఇంకా గేర్ షిఫ్టింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే ల్యాగ్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఇందాకే చెప్పాను కదా, ఈ కార్ మెయిన్గా మైలేజ్ ఇవ్వడం కోసం తీసుకొని రావడం అయితే జరిగింది. సో దానికి తగ్గట్టే గేర్ షిఫ్టింగ్ కానీ లేదా ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్గా కార్స్ డ్రైవ్ చేస్తుంటారో, అది కూడా ఆటోమేటిక్, అలాంటి వాళ్ళు ఈ కార్ని డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ గేర్ షిఫ్టింగ్ పరంగా మీరు ల్యాగ్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతారు. అలా కాదు ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాము, నాకు మైలేజే మెయిన్ ఫ్యాక్టర్ అనుకునే వాళ్ళకైతే ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కాకపోతే వేరే సిఎన్జి కార్స్లో లాగా గేర్ షిఫ్టింగ్లో జర్క్ లేదు. మీరు మాన్యువల్గా గేర్స్ని మార్చుకోవాలనుకుంటే ప్యాడల్ షిఫ్టర్స్ని యూస్ చేయొచ్చు. పెట్రోల్ మోడ్లో కాస్త పవర్ డెలివరీలో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, బట్ మరీ డ్రాస్టికల్గా అయితే కాదు. టాటా అఫీషియల్గా మైలేజ్ ఫిగర్స్ని రివీల్ చేయలేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేజీకి 26.99 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుందని చెప్తున్నారు. బట్ రియల్ వరల్డ్లో ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. నేను మైలేజ్ టెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో కంటిన్యూగా నేను ఈ కార్ని డిఫరెంట్ కండిషన్స్లో లైక్ సిఎన్జి మోడ్, పెట్రోల్ మోడ్, లో అండ్ హై స్పీడ్స్, సిటీ, హైవేస్లో టెస్ట్ చేశాను. సో ఓన్లీ మైలేజ్ కోసమే నేను డ్రైవ్ చేయలేదు. సేఫ్టీ పరంగా ఈ సెగ్మెంట్లో ముందు నుండి టాటా పంచ్ సేఫెస్ట్ కార్. సో రీసెంట్ భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో 5 స్టార్ రేటింగ్ రావడం అనేది ఎక్స్పెక్ట్ చేసిన విషయమే. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మధ్యలో సడన్గా రియర్ కెమెరా స్ట్రక్ అయిపోయింది. ఎందుకో తెలియదు కానీ చాలాసార్లు ట్రై చేశాను, బట్ వర్క్ అవ్వలేదు. అలాగే బానెట్ని హోల్డ్ చేసే రాడ్ రబ్బర్ కూడా చాలా డెలికేట్గా ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్రేక్స్ కూడా నాట్ అప్ టు ద మార్క్. బట్ ఈ ఇష్యూస్ అన్ని కేవలం నాకు ప్రొవైడ్ చేసిన కార్లో మాత్రమే, అన్ని కార్స్లో ఉన్నాయని కాదు. సో చూశారు కదా, ఇప్పుడు మనము సిఎన్జి నుండి టర్బో పెట్రోల్ టాటా పంచ్లోకి రావడం అయితే జరిగింది. అండ్ రాగానే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆ ప్రపంచం నుంచి ఇంకో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. కోర్స్ నాకు తెలుసు మనం సిఎన్జి కార్ని టర్బో పెట్రోల్ కార్తో కంపేర్ చేయకూడదని, బట్ ఏదైనా బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేస్తున్నాను కదా, బట్ క్లియర్గా పర్ఫార్మెన్స్లో మనకి తేడా అనేది తెలుస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 120 హార్స్ పవర్ని అలాగే 170 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ కేవలం మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. బట్ చాలామంది చెప్తున్నారు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఈ టర్బో పెట్రోల్ ఇంజన్తో ఇచ్చింటే బాగుండని. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం ఇలాంటి పవర్ఫుల్ ఇంజన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే మాన్యువల్ గేర్ బాక్స్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఆ ఫీల్ ఉంటుంది నడిపేటప్పుడు. అండ్ ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే, అలాగే పవర్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు పవర్ డెలివరీ పరంగా. ఇంకా చెప్పాలంటే రెడీ టు రేస్ అన్నట్టు ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? పవర్ టు వెయిట్ రేషియో. ఇది చిన్న ఎస్యూవి అండ్ దీంట్లో పవర్ఫుల్ ఇంజన్ పెట్టారు. సో దీనివల్ల ఈ కారు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగానే పర్ఫామ్ చేస్తుంది. ఇంజన్ రిఫైన్మెంట్ పరంగా మాట్లాడితే ఇది కూడా 3 సిలిండర్ ఇంజనే కాబట్టి ఆబ్వియస్లీ హై స్పీడ్స్లో మనకి ఇంజన్లోకి ఆ నాయిస్ అనేది వినపడుతుంది. కాకపోతే సిఎన్జికి ఈ టర్బో పెట్రోల్కి డిఫరెన్స్ ఏంటంటే, మనము స్పీడ్ ఎక్కువగా వెళ్ళే కొద్దీ ఆ ఇంజన్ అనేది చాలా స్పోర్టియర్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఆ నాయిస్ కూడా మనకు వినడానికి చాలా బాగుంటుందన్నమాట. టర్బో పెట్రోల్ లీటర్కి 10 to 16 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుంది. అండ్ ఇది ఓన్లీ 2 వేరియంట్స్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సస్పెన్షన్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మరింత ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో అదండి న్యూ టాటా పంచ్ సిఎన్జి ఆటోమేటిక్ అలాగే టర్బో పెట్రోల్ మాన్యువల్. మీకు మైలేజే ప్రైమరీ ఫ్యాక్టర్ అనుకుంటే మీరు సిఎన్జి ఆటోమేటిక్ని చూస్ చేసుకోవచ్చు. అలా కాదు నాకు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు టర్బో పెట్రోల్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే మీకు సిఎన్జి ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్ ఆల్మోస్ట్ మీకు 12 lakhs చేంజ్ దాకా పడుతుంది. అదే టర్బో పెట్రోల్ మాన్యువల్ అయితే మీకు 11 lakhs చేంజ్ వరకు పడుతుంది. సో ఈ బడ్జెట్లో నాకు 12 lakhs లోపల ఒక మంచి పర్ఫార్మెన్స్ కార్ కావాలి, అది కూడా సేఫ్టీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ ఫీచర్స్ అండ్ అన్నిటికీ మించి లుక్స్ కూడా నాకు ఆ ఎస్యూవీ లుక్ కావాలి అనుకుంటే మీరు గో ఫర్ టర్బో పెట్రోల్ ఇంజన్. కాకపోతే నేను వీడియోలో ఇందాక చెప్పినట్టు మీడియా డ్రైవ్ కార్స్లో కూడా కొన్ని టెక్నికల్ గ్లిచెస్ రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే టాటా సేఫ్టీ పరంగా సస్పెన్షన్ అలాగే ఫీచర్స్ పరంగా ఎక్కడా పేరు పెట్టేయకుండదు. ఓన్లీ ప్రాబ్లం వల్ల ఆఫ్టర్ సేల్స్ అలాగే సర్వీస్ మాత్రమే. సో వీటి మీద కూడా టాటా దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా టాటా పంచ్ అది కూడా ఈ 12 lakhs బడ్జెట్లో మరొకసారి సూపర్ డూపర్ హిట్ కొట్టినట్టే. మరి మీరు ఈ కార్స్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. ఎంతో కష్టపడి తెలుగులో ఆటోమొబైల్లో క్వాలిటీ కంటెంట్ని మీకు అందించాలని ఎప్పటికప్పుడు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. జస్ట్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.